ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ సూర్యాపేట పట్టణానికి నేను రావడం ఇదే ప్రారంభం. శ్రావణ మాసం నడుస్తోంది కనుక శ్రావణ మాస వైశిష్ట్యం గురించి 4 మాటలు ఈ 2 రోజుల పాటు ప్రదోష వేళలో జరుగుతున్నటువంటి ప్రవచనాన్ని పురస్కరించుకొని చెప్పాలి అని పెద్దల నిర్ణయం. మనకి దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాళూహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాళూహి బలవాన్ కర్త, కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. అది ఎవ్వరి కొరకు ఆగదు. ఆ కాలము ప్రవాహము కింద నడిచి వెళ్ళిపోతుంది. కాల ప్రవాహమునకు వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. ఒకసారి కాలము కానీ వెళ్ళిపోయిందా, ఇక వెళ్ళిపోయినటువంటి కాలము మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చుట అన్నమాట ఉండదు. అందుకే ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయముల యందు పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తూ ఉంటాడు. ఆ కాలమునందే మనం చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఇవాళ మన జీవుడికి జ్ఞాపకం ఉండకపోవచ్చు చేసినటువంటి పాపమేమి చేసిన పుణ్యమేమి అన్నది. కానీ గత జన్మలలో జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవి ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పాపం పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి, పుణ్యం పోవాలి అంటే సుఖం అనుభవించాలి. పాపము పుణ్యము రెండూ కూడా పూర్తిగా లేకుండా పోయిన తరువాత పరమభక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము వలన జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మనిషి చేరుకుంటాడు. కాబట్టి గత జన్మలలో ఏవో పాపములు చేసిన ఉంటాయి. ఆ పాపములు పోవాలంటే ఏదో దుఃఖం అనుభవించాలి. గత జన్మలో నేను ఎప్పుడూ ఎవరికీ ఏదీ పెట్టింది లేదనుకోండి, ఈ జన్మలో నేను కూడా ఎప్పుడూ చెయ్యి చాపవలసి ఉంటుంది తప్ప నేను ఒకరికి పెట్టగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉండను. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి పాపములే దుఃఖముగా వస్తూ ఉంటాయి. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములే ఈ జన్మలో కూడా సుఖమునకు కారణములవుతాయి. చూడండి, కొంతమంది అనేక కారణాలకి దుఃఖపడుతుంటారు. కొంతమందికి ఒక స్వగృహం కట్టుకోవాలని కోరిక, ఇల్లు ఉండదు. ఒకరికి పెళ్లి చేసుకోవాలని కోరిక. ఆ కోరికలు ధర్మవిరుద్ధమైనవి కావు. ధార్మికమైనటువంటి కోరికలు ఉండి తీరాలి. ధర్మవిరుద్ధమైన కోరికలు ఉండకూడదు, అంతులేని కోరికలు ఉండకూడదు. ఎందుకంటే మనుష్య జీవితంలో ఎప్పుడో అప్పుడు అన్నిటికీ అతీతంగా సుఖ దుఃఖాతీత స్థితిని పొందాలి. కాబట్టి ఎప్పుడూ కోరికలతో ఉండడం తప్పేమో కానీ అసలు కోరిక లేకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఏదో కోరిక ఉంటుంది, అది ధార్మికమైన కోరిక అయినప్పుడు అలా ఉండకూడదు అన్నమాట అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, అదేమిటండి మీకు అలాంటి కోరిక అనకూడదు. గృహస్థాశ్రమ స్వీకారం చేయకపోతే అతను దేవరుణం, పితృరుణం, ఋషి రుణం ఎలా తీర్చుకుంటాడు? కాబట్టి పెళ్ళవ్వాలని కోరిక ఉంది, అది ధార్మికమైన కోరిక. సంతానాన్ని పొందాలి అని కోరిక ఉంది, ధార్మికమైన కోరిక. నేను యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరిక ఉంది, ధార్మికమైన కోరిక. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళీ వెంపర్లాట, ఇక నాకు దీనితో సంగము లేకుండా సుఖదుఖములకు సాక్షిగా నేను నిలబడగలిగినటువంటి వైరాగ్య సుఖమును పొందాలి. కాబట్టి ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక తీరకపోవడం చేత కలిగినటువంటి బాధ ఏది ఉంటుందో ఆ బాధ మనసు చేత అనుభవింపబడుతుంది. మీరు ఆ విషయాన్ని కొంచెం పరాకుగా గమనించాలి. అన్ని బాధలు శరీరము చేత మాత్రమే పొందబడవు. ఏదో ఒక ధార్మికమైన కోరిక తీరలేదనుకోండి, నాకు సంతానం కలగాలి అని ఒక వ్యక్తి కోరుకున్నాడు, ఆయనకి సంతానం కలగలేదు. ఇప్పుడు ఆయనకి బయట దెబ్బలేం ఉండవు, ఏదో రక్తం కారుతోందని చెప్పడానికి ఏం ఉండదు, కానీ ఎప్పుడూ దిగులుగా ఉంటాడు.
మనసు బాధపడుతూ ఉంటుంది. అయ్యో, నాకు ఒక ధార్మికమైన కోరిక తీరలేదు, నేను సంతానాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు కొన్ని కోరికలు మనసు మీద ప్రభావం చూపించి మనసులో దుఃఖం పొందేటట్టుగా చేస్తాయి. కొన్ని కొన్ని ఉన్నవి జారిపోయి దుఃఖాన్ని ఇస్తాయి. ఏదో ఒకడికి చాలా ఐశ్వర్యం ఉంది, అనేక నగలు పెట్టుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు రాత్రి దొంగలు పడి నగలన్నీ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఉన్నది జారిపోయింది, బాధేనా కాదా? కోరుకున్నది రాలేదు, బాధే. ఒక్కొక్కసారి శరీరానికి అనారోగ్యం వస్తుంది. పూర్వం ఎంత ఆరోగ్యంతో ఎంత సుఖంగా తిరిగేవాడో ఇప్పుడు అంత బాధ పొందుతుంటాడు. అనారోగ్యం అంటే పెద్ద ఏదో విశేషంగానే ఉండాలని భావించక్కర్లేదు. తినాలని ఆకలి వెయ్యకపోవడం, తింటే జీర్ణం అవ్వకపోవడం, పడుకుంటే నిద్ర పట్టకపోవడం, ఇవి చాలు శరీరం బాధపడిపోవడానికి. ఈ మూడిటి చేత శరీరం విశేషమైనటువంటి ఖేదాన్ని పొందుతుంది. ఇవన్నీ బాధలే. ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి అని అడిగారు. ఇవన్నీ రావడానికి కారణం మనం మనుష్యులం కనుక. మిగిలినటువంటి ప్రాణులకు ఈ ఇబ్బంది ఉండదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు కేవలం పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు. మనుష్యుడు కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించడం కాదు, పాపపుణ్యములు రెండిటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. అందుకే కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి. సుఖాలు అనుభవించాలి, దుఃఖాలు అనుభవించాలి. కేవలం సుఖములు అనుభవించడము ఉండదు, కేవలం దుఃఖం అనుభవించడము ఉండదు. ఏదో ఒక సుఖం ఉంటుంది, ఒక దుఃఖం ఉంటుంది, రెండిటినీ కలిపి అనుభవిస్తూ ఉంటాడు. ఇందులో వచ్చేటటువంటి సమస్య ఏమిటంటే ఎవరూ కూడా దుఃఖం ఉండాలని కోరుకోరు. నేను దుఃఖంగా ఉందాం అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. కానీ దుఃఖం లేకుండా ఉండగలడా? ఉండలేడు. మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా? ఒకటే ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, ఎవడు జ్ఞాపకం పెట్టుకుని దీనికి ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే చేసిన తప్పుని కూడా క్షమించాలి. నేనెప్పుడో గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇస్తున్నవాడెవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పుని క్షమించాడనుకోండి, క్షమిస్తే ఇక నాకు దుఃఖం ఉండదు. కాబట్టి లేనిది పొందాలన్నా, ఉన్నది నిలబడాలన్నా, దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా, అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే, వాడే పరమేశ్వరుడు. అందుకే భయకృద్ భయనాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో. భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించేవాడెవరు అంటే పరమేశ్వరుడే, భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు. గత జన్మలలో చేసినటువంటి పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు, అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు. రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే. దుఃఖం ఇవ్వడానికి ఒకడు, సుఖం ఇవ్వడానికి ఒకడు ఉండరు. దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే, సుఖమిచ్చినా పరమేశ్వరుడే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినప్పుడు మనకి ఋషులు, దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు. ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడా కనపడదు. ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. తీసుకుని ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 6 నెలలుగా విభాగం చేశారు. ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం. అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉప అంటే దగ్గరగా, భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని పిలుస్తారు. దక్షిణాయనము, ఉత్తరాయణము. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణమంతా దేవతలకి పగలు. దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది. అందుకని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనంగా విడిపోతుంది. మళ్ళీ ఈ దక్షిణాయనం, ఉత్తరాయణం 12 నెలలుగా విడుతుంది. మళ్ళీ నెల ఒక ప్రమాణం. మళ్ళీ ఆ నెల శుక్లపక్షం, కృష్ణపక్షంగా విడిపోతుంది. మళ్ళీ శుక్లపక్ష, కృష్ణపక్షాల్లో ఒక రోజు ఒక తిథితో ఉంటుంది.
మళ్ళీ ఆ రోజు రాత్రి పగలు అని రెండుగా విభాగం చెందుతుంది. మళ్ళీ ఈ రాత్రి పగలులో పగటిపూట, రాత్రిపూట నిద్రైపోతాం కాబట్టి పగటిపూట చేసేటటువంటి ఉపాసన తెల్లవారుజాము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, ప్రదోష వేళ వరకు. ఇక చీకటి పడిపోయిన తరువాత భోగకాలం కాబట్టి చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. ఎక్కడో విశేషమైనటువంటి ఉపాసనలు ఉంటాయి. శివోపాసన యందు అర్ధరాత్రి కూడా అభిషేకం ఉంది. అలాగే నరసింహస్వామి వారి యొక్క ఉపాసన యందు అర్ధరాత్రి కూడా ఇన్ని పూజ చేసేటటువంటి విశేషం ఉంది తప్ప సామాన్యంగా ఇక చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. కాబట్టి మళ్ళీ రోజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అని ఉపాసన విడిపోతుంది.